Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 739 points down 80,605 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 270 పాయింట్స్ డౌన్ 24,531 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 355 పాయింట్స్ డౌన్ 52,266 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఐ థింక్ ఒక డీసెంట్ కరెక్షన్ అనుకుంటాను. రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు కూడా మార్కెట్ లో డిప్ వచ్చినా నెక్స్ట్ మార్కెట్ సెకండ్ హాఫ్ లో రికవర్ అయ్యేది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ నుంచి లాస్ట్ క్యాండిల్ వరకు కంటిన్యూస్ సెల్ ఆఫ్ అండ్ ఈవెన్ ఎక్కడి వరకు ఫాలో అయింది అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. జూలై 18th మార్కెట్ ఫామ్ చేసిన లో దగ్గరగానే నిఫ్టీ ఎగ్జాక్ట్ గా చూడండి మార్నింగ్ సెషన్స్ లో ఫామ్ చేసిన లో ఉంది కదా నిన్నటి మార్కెట్ లో, ఆ ఎగ్జాక్ట్ లెవెల్స్ దగ్గరికి నిఫ్టీ అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ లెవెల్స్ దగ్గరికి వచ్చే ఇవాల్టి మార్కెట్ క్లోజ్ అవడం జరిగింది. బట్ టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏమీ లేదు. మొమెంటం అండ్ ఫాల్ ఎక్కువగా కనిపించిందల్లా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో. ఇవాళ నిఫ్టీని గమనిస్తే 1%, ఇంకా బ్యాంక్ నిఫ్టీని గమనిస్తే 0.6, 0.7%. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ 2% ఈచ్ దగ్గరగా ఫాలో అవుతుండడం డెఫినెట్లీ హోల్డ్ చేసిన స్టాక్స్ రిలేటెడ్ గా ఇవాళ బిగ్ ఫాల్ అయితే తీసుకొచ్చి ఉండాలి. ఫ్రెండ్స్ ఇవాల్టి ఫాల్ కి ఎగ్జాక్ట్లీ ఇది రీజన్ అని కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇవాల్టి వీడియోలో మార్కెట్ లో ఇలాంటి ఫాల్ ఉండడానికి ప్రధానమైన కారణాలు ఏమైనా ఉన్నాయా ముందు అవి మాట్లాడుకుందాం. తర్వాత ఈ కారణాలతో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎలా ముందుకు వెళ్తే బెటర్ గా ఉంటుంది ప్రెసెంట్ ఉంటున్న సినారియోస్ అనేది అర్థం చేసుకుంటూ ఫైనలీ మార్కెట్ ని ప్రెసెంట్ ఉంటున్న దగ్గర నుంచి నేను ఎలా చూస్తున్నాను నా పర్సనల్ వ్యూ ను కూడా మీతో షేర్ చేసి మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేస్తాను. ఫస్ట్ థింగ్, మార్కెట్ ఫాల్ అయింది కరెక్టే, ఇండియన్ ఈక్విటీ మార్కెట్. మరి గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కూడా అలానే ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ డౌన్ అయ్యాయి, ఏషియన్ మార్కెట్స్ డౌన్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఇవాళ కాదు రీసెంట్ డేస్ నుంచి కూడా ఏషియన్ మార్కెట్స్ లో కానీ యుఎస్ మార్కెట్స్ లో కానీ స్ట్రెంత్ లేదు. రీసెంట్ డేస్ లో అక్కడ కూల్ ఆఫ్ కనిపిస్తూ వచ్చింది, కొంత సెల్ ఆఫ్ కనిపిస్తూ వచ్చింది. బట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో అది డ్యూ టు ఎనీ రీజన్ స్ట్రాంగ్ స్ట్రెంత్ అయితే కనిపించింది. ఇన్ఫాక్ట్ ఇన్ఫోసిస్ ఇవాళ ఓపెనింగ్ లో చాలా స్ట్రాంగ్ గానే ఓపెన్ అయింది. ఈవెన్ ఇంత ఫాల్ లో కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయింది. ఈవెన్ అలా పాజిటివ్ గా క్లోజ్ అయ్యి 26 పాయింట్స్ దగ్గరగా పాజిటివిటీని కాంట్రిబ్యూట్ చేసిన ఏ ఒక్కరు ఇవాళ ఫాల్ కి రీజన్ కాదు. ఒక 3-4 స్టాక్లు తప్పించి మిగిలిన నిఫ్టీలో ఉన్న ప్రతి స్టాక్ ఎంతో కొంత నెగిటివ్ గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండడం ఇవాల్టి మార్కెట్ ఫాల్ రిలేటెడ్ గా ఏ పర్టికులర్ స్టాక్ ఆర్ ఏ పర్టికులర్ సెక్టార్ ఒక మేజర్ రీజన్ గా మనకి కనిపించదు. వెల్ మార్కెట్ ఫాల్ కుంటున్న రీజన్స్ మాట్లాడుకుందాం అన్నా. అందులో ఫస్ట్ ది గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో ఉంటున్న సెల్ ఆఫ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా కొనసాగుండొచ్చు. ప్రాబబ్లీ అది ఎలా కొనసాగుండొచ్చు, ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం రెండు ఫ్యాక్టర్స్ ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒకటి, ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే లో ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి వస్తున్న సెల్ నెంబర్ అది భారీగా ఉందనుకోండి. ఆబ్వియస్లీ ఎఫ్ఐఎస్ బడ్జెట్ కి ముందు వాళ్ళకుంటున్న పొజిషన్స్ ని లైట్ చేసుకుంటున్నారు అనుకోవాలి. ఎందుకంటే రీసెంట్ డేస్ లో ఈవెన్ నిన్న కూడా 5,500 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కొంటూ 20,000 crores దగ్గరగా ఈ మంత్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేశారు. కాబట్టి ప్రాబబ్లీ బిఫోర్ బడ్జెట్ ఈవెంట్ కి ముందు వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ని బయటకి తీసుండాలి. ఆర్ వాళ్ళు ఇండెక్స్ లాంగ్ పొజిషన్స్ ని అన్వైండ్ చేసే ప్రయత్నంలో కూడా ఇవాళ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా మేజర్ ఇండెక్సెస్ రిలేటెడ్ గా సెల్ ఆఫ్ కనిపించుండొచ్చు. ప్రాబబ్లీ ఈ రెండింటిని లాజిక్ ఒకటే, ఎఫ్ఐఎస్ ఇవాళ ఒక మేజర్ సెల్లర్స్ అయి ఉండాలి. దానికి వాళ్ళకుంటున్న రీజన్ గ్లోబల్ మార్కెట్స్ లోను వాళ్ళు సెల్లర్స్ గా ఉంటున్నారు కాబట్టి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్లర్స్ గా ఉన్నా అది పెద్ద సర్ప్రైజ్ కాదు. రెండవది బడ్జెట్ ఉంది, రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు బయర్స్ గా ఉంటున్నారు మార్కెట్ లో. ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో ఈవెన్ గ్లోబల్ గా సెల్ ఆఫ్ ఉంటున్నా సరే ఇండియన్ ఈక్విటీ మార్కెట్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి డ్యూ టు ఎఫ్ఐఎస్ బయింగ్. కాబట్టి ఈవెంట్ కి బిఫోర్ బడ్జెట్ కి బిఫోర్ పొజిషన్స్ ని లైట్ చేసుకునే ప్రయత్నంలో ఇవాళ మార్కెట్స్ ఫాలో అయి ఉండాలి. రెండవది, నిన్న క్రిప్టో కరెన్సీస్ ని హోల్డ్ చేసిన వాళ్ళకి ఈ విషయం క్లియర్ గా తెలుసు. ఇండియాకి సంబంధించి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అయిన వాజీరెక్స్ హ్యాక్ అయింది. ఇది ఎలా ఉంటుంది వినడానికి చెప్పండి. మీరు హోల్డ్ చేసిన బ్రోకర్ అకౌంట్ హ్యాక్ అయింది, మీరు హోల్డ్ చేసిన స్టాక్స్ ని మీ దగ్గర నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసారు. ఎలా ఉంటుంది వినడానికి? బ్రోకర్ అకౌంట్ హ్యాక్ అయింది ఓకే, బట్ మన స్టాక్స్ ని వేరే ఒక్కరికి ట్రాన్స్ఫర్ చేసేయడం ఏంటి? అది కానీ జరిగింది అనుకోండి, మనకి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న దానిపై ట్రస్ట్ ఆర్ జెన్యూనిటీ అనేది పోతుంది కదా. బట్ అలా మన స్టాక్ మార్కెట్స్ లో ఎప్పటికీ జరగదు. ఒక బ్రోకర్ ని హ్యాక్ చేసేసినా సరే స్టాక్స్ ఉంటున్నవి బ్రోకర్ దగ్గర కాదు, సిడిఎస్ఎల్ వాళ్ళ దగ్గర, ఎన్ఎస్డిఎల్ వాళ్ళ దగ్గర, డిపాజిటరీస్ దగ్గర. కానీ ఇక్కడికి వచ్చేసరికి అలా కాదు. మీరు క్రిప్టోని కొంటే అది ఎక్స్చేంజ్ దగ్గరే ఉంటుంది. అలా $500 million దగ్గరగా పైగా క్రిప్టోస్ ని హ్యాండిల్ చేసిన వాజీరెక్స్ హ్యాక్ అయి $230 million దగ్గరగా భారీ మొత్తంలో క్రిప్టోని హ్యాకర్స్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ కొట్టేశారు. దీంతో ఏం జరుగుతుందంటే ఈ సేమ్ క్రిప్టో ఎక్స్చేంజ్ లో మిగతా వాళ్ళు ఉంటారు కదా హోల్డింగ్ పెట్టుకున్న వాళ్ళు, ఇలా హ్యాక్ అయి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే మావి కూడా ఎక్కడ హ్యాక్ అయి రేపు పొద్దున్న ట్రాన్స్ఫర్ అయిపోతాయో ₹1 కూడా రాదు కదా అని సెల్ ఆఫ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఓన్లీ వాజీరెక్సే కాదు, వాజీరెక్స్ దాంట్లోనే ఇలా అయిందంటే మిగిలిన దాంట్లో కూడా అలానే అవుతుంది కదా అని ఇతర క్రిప్టో ప్లాట్ఫామ్స్ లో కూడా సెల్ ఆఫ్ వస్తూ ఉండడం నేను ఒకానొక టైంలో నేను గమనించినంత వరకు 30% అబౌవ్ దగ్గరగా బిట్ కాయిన్ లో ఫాల్ ఉంది. బిట్ కాయిన్ లోనే 30% అబౌవ్ ఫాల్ ఉందంటే ఇతర క్రిప్టో కాయిన్స్ లో కూడా ఒక మేజర్ బిగ్ ఫాల్ నిన్న నైట్ వచ్చింది. తర్వాత క్రిప్టో మార్కెట్స్ కొంత రికవర్ అయ్యాయి, బట్
బట్ ఎనీవే ఆ ఫియర్ అనేది క్రియేట్ అయింది అండ్ ఫాల్ అనేది వచ్చింది. ఎప్పటికీ ఇది గుర్తుంచుకోండి, ఒక అసెట్ క్లాస్ లో ఏదైనా ఒక మేజర్ ఇంపాక్ట్ జరిగి భారీగా ఇంపాక్ట్ అయింది అనుకోండి, అది ఈక్విటీ మార్కెట్స్ అయినా, కమోడిటీ అయినా, ఈ క్రిప్టో అయినా, ఏదైనా ఒక అసెట్ క్లాస్ లో స్టెబిలిటీ లేక సడన్ గా ఒక వోల్టాలిటీ వస్తే అందులో లాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఆ క్రిప్టో మార్కెట్ లో బిట్ కాయిన్ ఆర్ ఇతర కరెన్సీస్ రిలేటెడ్ గా లీవరేజ్డ్ పొజిషన్స్ తీసుకున్న బిగ్ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళు ట్రాప్ అవుతారు, వాళ్ళు లాస్ అవుతారు. ఇప్పుడు ఆ లాస్ ని ఫర్దర్ గా వాళ్ళు మిటిగేట్ చేయడం కోసం ఆర్ వాళ్ళ మార్జిన్స్ ని పెంచుకోవడం కోసం వాళ్ళు ఇతర అసెట్ క్లాసెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బుల్ని ఇతర అసెట్స్ లో ఉంటున్న వాళ్ళ వాటాని సెల్ చేసి ఇక్కడ పొజిషన్స్ ని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఎలా చెప్పాలంటే, లెట్స్ సే నేను కొన్ని స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నాను అనుకుందాం, నేను ఏదైనా FNO యాక్టివిటీ ఆర్ ఇతర యాక్టివిటీని చేస్తూ ఉంటాను, అందులో నాకు ఏదైనా ఒక బిగ్ లాస్ వచ్చి నా దగ్గర మార్జిన్ అడుగుతూ ఉన్నారనుకోండి బ్రోకర్, ఇంకా పెంచు మార్జిన్ లేకపోతే పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేస్తా అని, నాకు తెలుసు ఇది జస్ట్ అలా పడిపోయింది కానీ నెక్స్ట్ మళ్ళీ రికవర్ అయిపోతుంది, నేను ఏదైతే ఇంపాక్ట్ అయ్యానో అది మళ్ళీ రికవర్ చేసుకోగలనని, ఆ పాయింట్ లో నేను స్టాక్స్ ని అక్కడ ఉంటున్న నా స్టాక్స్ ని సెల్ చేసి నేను మార్జిన్ ని ప్రొవైడ్ చేసి ఆ పొజిషన్ ని కొన్ని డేస్ క్యారీ చేస్తే నాకు బెనిఫిట్ ఉంటుందని నాకు అర్థమైతే నా స్టాక్స్ ని సెల్ చేయడానికి చూస్తాను కదా. అలాగే ఇతర అసెట్ క్లాసెస్ లో ఎప్పుడైనా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు ఆ ఇంపాక్ట్ నాట్ ఓన్లీ ఆ అసెట్ క్లాస్ కే ఉండిపోదు, రిమైనింగ్ అసెట్ క్లాసెస్ కూడా వెళ్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది ఇంకొక రీజన్, బట్ ఇది ఇండియా వైడ్ గా ఉంటున్న రీజన్. అండ్ మూడవది, బిలీవ్ మీ, ఇది చాలా మంది చిన్న ఇష్యూ అనుకుంటారు కానీ ఇది చాలా చాలా పెద్ద ఇష్యూ. మైక్రోసాఫ్ట్ సంబంధించిన అవుటేజ్ జరిగింది. వీళ్ళ క్లౌడ్ సర్వీస్ ఉంది కదా, అజూర్ ఉంది కదా, దాని రిలేటెడ్ గా ఉంటున్న ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్, అది ఏవియేషన్ సెక్టార్ కానీ బ్రోకింగ్ ఇండస్ట్రీ కూడా, ఇండియాలో ఉంటున్న సమ్ బ్రోకర్స్ రిలేటెడ్ గా కూడా ఇష్యూ అరైజ్ అయింది. అండ్ ఎవరైనా ఇవాళ ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తుంటే, అది ఇండిగో, స్పైస్ జెట్, ఆకాశ, ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే ఇష్యూస్ ని ఫేస్ చేశారా? కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. బికాస్ వాళ్ళు మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన గోనౌ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తారు. అజూర్ క్లౌడ్ రిలేటెడ్ గా ఇంటిగ్రేషన్ లో ఉంటుంది. బోర్డింగ్ కానీ లేకపోతే వాళ్ళ రిలేటెడ్ గా చెక్ ఇన్ బ్యాగేజెస్ రిలేటెడ్ గా మొత్తం డేటా అంతా కూడా దానికి కోరిలేట్ అయి ఉంటుంది. కాబట్టి ఇవాళ చాలా మంది ఫ్లైట్స్ లో వెళ్తున్న వాళ్ళు కూడా ఇష్యూస్ ని ఫేస్ చేస్తారు. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా బ్రోకర్స్ ఒకరిద్దరి దగ్గర ఇష్యూ ఉంటే ఓకే, బట్ గ్లోబల్ గా, ఇది ఇండియా వైడ్ గా కాదు, గ్లోబల్ గా స్టాక్ ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రసార మాధ్యమాలు, ఫ్లైట్స్, ఎయిర్పోర్ట్స్, కొన్ని దగ్గర బిగ్ ఎయిర్పోర్ట్స్ ని సస్పెండ్ చేశారు ఆపరేషన్స్ ని. ఇండియాలో మనం ఇందాక అనుకున్న ఫ్లైట్స్ రిలేటెడ్ గా మాన్యువల్ గా చెక్ ఇన్ చేస్తున్నారు. సో క్లౌడ్ స్ట్రైక్ యాంటీవైరస్ సిస్టమ్స్ లో ఉండడం కారణంగా ఇలాంటి ఇంపాక్ట్ ఉందని, స్లోగా ఇంప్రూవ్ అవుతుందని ఇలా మైక్రోసాఫ్ట్ వాళ్ళు చెప్తున్నారు. ఈవెన్ ఇండియాకి సంబంధించిన ఐటీ మినిస్టర్ వాళ్ళు కూడా దీని గురించి రెస్పాండ్ అవుతూ దీని గురించి ఇంకా వివరాలు తీసుకుంటున్నాం. పొజిషన్ స్లోగా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్న ఈ అప్డేట్స్ కూడా సమ్ వాట్ డిస్టర్బెన్స్ ఇన్ ఎంటైర్ ఇండస్ట్రీ. అండ్ ఇది ఎంత బిగ్ ఇంపాక్ట్ అంటే, ఈవెన్ NSE అండ్ BSE కి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ కూడా బయటకు వచ్చి మా ఎక్స్చేంజెస్ కి ఎటువంటి ఇంపాక్ట్ కలగలేదు మైక్రోసాఫ్ట్ వాళ్ళ కారణంగానే ఇలా చెప్పారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ ఇవాళ ఇంపాక్ట్ అయితే అయ్యారు. అండ్ మీరు ట్రేడ్ చేసిన బ్రోకర్ ఒకవేళ ఇంపాక్ట్ అయింటే ఇదే కారణం అయ్యుండొచ్చు. అండ్ నేను ట్రేడ్ చేస్తున్న దాని రిలేటెడ్ గా నేనైతే ఇవాళ చూస్తున్నంత వరకు పెద్ద ఇంపాక్ట్ అయినా నాకు కనిపించలేదు. అండ్ అలాగే మీ ఎక్స్పీరియన్స్ ని కూడా ఇవాళ మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ గా మీ బ్రోకర్ టెక్నికల్ గ్లిచెస్ ఏమైనా ఫేస్ చేశారన్నది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మోడీ గారు కూడా దీంట్లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ గా జరుగుతున్న ఇష్యూ కారణంగా ఇండియన్ బిజినెస్ లో ఎక్కువ ఇంపాక్ట్ అవ్వకూడదు, ఇండియన్స్ ఇంపాక్ట్ అవ్వకూడదు అని ఎలా క్లోజ్ గా దీన్ని మానిటర్ చేస్తున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి ముందే క్రిప్టో రిలేటెడ్ గా ఉంటున్న హ్యాకింగ్ ఫియర్స్, దీనికి తోడు మైక్రోసాఫ్ట్ వాళ్ళది ప్యారలల్ గా గ్లోబల్ గా, ఇది ఇండియా వైడ్ కాదు, వాజర్ ఎక్స్ ఓన్లీ ఇండియా, బట్ ఇది గ్లోబల్ గా అవుటేజ్లు జరుగుతూ ఉండడం, ప్రాబబ్లీ ఎవరైనా మనీ నీడ్ అనుకుంటున్న FIS కూడా సర్టైన్ పోర్షన్ లో సెల్ ఆఫ్ ఇవాళ చేస్తుండొచ్చు. నేనైతే ప్రైమరీగా ఇవాళ FIS ఒక సెల్ నెంబర్ ఆర్ వాళ్ళ బై నెంబర్ ఏదైనా సర్ప్రైజ్ చేస్తే చూస్తున్నాను. అండ్ FIS కి సంబంధించిన లాంగ్ పొజిషన్స్ కూడా ఇవి ఉన్నాయి కదా, 3.9 lakh, ఇది ఎక్స్ట్రీమ్ లాంగ్ పొజిషన్స్. ఇది యాక్చువల్లీ మంచిదే, నేను దీని గురించి తర్వాత మాట్లాడతాను. ఇవాళ ఫాల్ మంచిదే, బట్ దానికి ముందు చెప్పాను కదా FIS కి సంబంధించిన పొజిషన్స్ అయితే నేను ట్రాక్ చేస్తున్నాను. అండ్ ఇది ఎందుకు మంచిది, FIS ఒక సెల్ ఆఫ్ ఒకవేళ ఇవాళ జరుగున్నా ఇవాళ మార్కెట్ ఫాల్ ఎందుకు మంచిది అంటే, ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కొద్ది నెలల క్రితంకి వెళ్ళారనుకోండి, లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ అక్టోబర్ ఆర్ నవంబర్, మీరు చూస్తే 20,000 బిలో ఉన్నాం, ఇప్పుడు చూస్తే 25,000 కి వచ్చేసాం. చాలా స్ట్రాంగ్ ర్యాలీ. అండ్ రీసెంట్ గా ఎలక్షన్స్ రిలేటెడ్ గా చూసిన 21,700 దగ్గర ఉన్నట్లున్నాం June 4th అరౌండ్, అక్కడి నుంచి చూసిన 25,000 దగ్గరికి వచ్చేసాం. ఇంత ఎక్స్ట్రీమ్ గా పెరగడం ఒక ఎత్తు అయితే, రీసెంట్ డేస్ లో గ్లోబల్ మార్కెట్స్ పడుతున్న మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పడకుండా స్టేబుల్ గా ఉంటూ, ఈ ఈవెంట్ కి ముందు అంటే ఈ బడ్జెట్ ఈవెంట్ కి ముందు మార్కెట్ ఎక్స్ట్రీమ్ బులిష్ గా, అంటే ఫుల్లీ ఓవర్లోడెడ్ బస్ గా బడ్జెట్ ని హిట్ చేసుంటే, ఇన్ఫాక్ట్ ఒకవేళ రేపటి సెషన్ లో కూడా, రేపటి అంటే సాటర్డే కాదు, మండే సెషన్ 22nd సెషన్ లో కూడా మార్కెట్ కరెక్ట్ అయింది అనుకోండి, 23rd బడ్జెట్ ఉంటుంది చూసారా, ఆ రోజు లిటిల్ డిసప్పాయింట్మెంట్ ఉంటే మార్కెట్ ఆల్రెడీ కరెక్ట్ అయింది కాబట్టి కొంతే కరెక్ట్ అవుతుంది. ఆర్ అనుకున్నట్లే ఉంటే
ప్రాబబ్లీ మార్కెట్ పాజిటివ్ గా ఉండొచ్చు. అనుకున్న దానికంటే బెస్ట్ గా ఉంటే స్ట్రాంగ్ గా మార్కెట్ ఉండొచ్చు. ఇక్కడ నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఈవెంట్ కి ముందు ఫ్యూ డేస్ పాటు కూడా మార్కెట్ లో ఏ కరెక్షన్ లేకుండా డైరెక్ట్ గా మనం కానీ బడ్జెట్ ని హిట్ చేసుంటే ఆ రోజు ఏదైనా చిన్న డిసప్పాయింట్మెంట్ కూడా మార్కెట్ కి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. సివియర్ బ్లీడ్ స్టాక్స్ పరంగా సెల్లింగ్ మనకి మార్కెట్స్ లో కనిపించేది. సో బిఫోర్ ఈవెంట్ మార్కెట్ లో కూల్ ఆఫ్ సాధారణమైన విషయం, ఇదేం సర్ప్రైజ్ కాదు. నేను ఇది రీసెంట్ టైమ్స్ నుంచి వీడియోస్ లో చెప్తూనే ఉన్నాను. ఈవెంట్ కి ముందు మార్కెట్ లో వోలటాలిటీ ఉంటుంది, అది కిందకి ఉంటుంది, పైకి ఉంటుంది. బట్ ఆ ఈవెంట్ ఏదైతే ఉందో ఇది ఒక మెగా ఈవెంట్, నాట్ లైక్ సిపిఐ ఇన్ఫ్లేషన్ లేకపోతే ఫెడ్ వాళ్ళు ఏదో మాట్లాడతారు, ఇవేవి కాదు. ఈ ఈవెంట్ లో నిర్మలా సీతారామన్ గారు అండ్ మోడీ గారి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందనేది చెప్తారు కదా. పర్టికులర్ గా మహిళల రిలేటెడ్ గా కొన్ని స్టెప్స్ తీసుకుంటారని అండ్ ఇంకొన్ని ఏరియాస్ లో ఈవెన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ని తీస్తారని కొంతమంది అంటున్నారు. అండ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రిలేటెడ్ గా వెసులుబాట్లు క్రియేట్ చేస్తారంటున్నారు. ఇలాంటివి ఏమైనా సర్ప్రైజ్లు ఇస్తూ మధ్యతరగతి వాళ్ళకి కానీ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని వాళ్ళ మీద ఉన్న బర్డన్ ని, సాలరీడ్ క్లాసే మోస్తూ ఉంటుంది మోస్ట్లీ ఇన్కమ్ ట్యాక్స్ ని, వాళ్ళ మీద ఉన్న బర్డన్ ని కొంత తగ్గిస్తూ స్పెండ్ చేసుకోండి, కొంత మేము ట్యాక్స్ తగ్గిస్తున్నాం అనే లాగా ఏదైనా చెప్తున్నా. ఇవన్నీ కూడా మార్కెట్ లో ఉంటున్న రూమర్స్. నెగిటివ్ సైడ్ చూస్తే ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఏదైనా ట్యాక్స్ కట్ కాకుండా హైక్లు ఏమైనా చేశారంటే అది ఒక బిగ్ సర్ప్రైజ్ మార్కెట్ కి. ఇలాంటి అప్డేట్స్ అండ్ ఏ సెక్టార్స్ కి ఎంతంత స్పెండ్ చేయాలనుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా మీరు గమనిస్తే రైల్వే స్టాక్స్ లో కొన్ని 4%, 5% పెరిగాయి. ఎందుకంటే రైల్వేస్ రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ బడ్జెట్ ఉంటుందని అయితే మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాటిల్లో కూడా కరెక్షన్ వస్తే మంచిది. లాస్ట్ 22 జూలై వాటిల్లో కరెక్షన్ ఉంటే బెటర్. లేదంటే ఆ బడ్జెట్ రోజు డిసప్పాయింట్మెంట్ 1% తగిలినా అవి చాలా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ అవుతాయి. రీసెంట్ టైమ్స్ లో డిఫెన్స్ స్టాక్స్ లో కూడా కరెక్షన్ మంచిదే. ఈవెంట్ కి ముందు ఈవెంట్ ఏవి లేకుండా కరెక్షన్ జరుగుతుందంటే అది డెఫినెట్లీ మనం అనాలిసిస్ ఫ్యాక్టర్ గా తీసుకోవాలి. బట్ ఈవెంట్ కి ముందు అంతకు ముందు వరకు బాగా పెరిగి ఈవెంట్ కి 1-2 డేస్ ముందు కూల్ ఆఫ్ అవుతుందంటే పొజిషన్స్ అన్వైండ్ అవడం, లైట్ పొజిషన్స్ తో ఈవెంట్ ని ఫేస్ చేయడం ఆ రోజు సడన్ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ గా మారదు. అండ్ మల్టిపుల్ పీపుల్ ని ఫియర్ కి గురి చేసి ఆ రోజు బిగ్ ఫాల్ కి వెళ్ళదు. కాబట్టి ఈవెంట్ కి బిఫోర్ అంతకు ముందు బాగా పెరిగిపోయిన స్టాక్స్ ఇండెక్స్ లు కూల్ ఆఫ్ అవ్వడం ఈవెంట్ రోజు ఎక్కువగా బిగ్ క్రాష్ అవ్వకుండా ఉండడానికి గుడ్ థింగ్ గానే మనం చూడాలి. ఈ ఈవెంట్ వరకు కూడా కాదు, 22 కూడా మళ్ళీ చెప్తున్నాను, రీసెంట్ డేస్ లో కూడా చెప్తూనే వచ్చాను, వోల్టాలిటీ ఉంటుంది. ఈ బడ్జెట్ కి 1 వీక్ బిఫోర్, 1 వీక్ ఆఫ్టర్. 1 వీక్ అంటే బడ్జెట్ అయిపోయింది అనుకోండి, 24, 25, 26 అప్పుడు కూడా వదిలేయండి. దీని గురించి నేను ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడతాను. ఇప్పుడు బడ్జెట్ వరకు కూడా వద్దు, 23 వరకు కూడా వద్దు, 22 నే మార్కెట్ రిలేటెడ్ గా ఒక బిగ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక నెంబర్స్ ఇవాళ వస్తాయి, విప్రో రిలేటెడ్ గా నెంబర్స్ ఇవాళ వస్తాయి. దీంతో పాటు పేటిఎం, బీపీసీఎల్ ఇవన్నీ కూడా వస్తాయి. దాన్ని పక్కన పెట్టండి. రిలయన్స్ నిఫ్టీ రిలేటెడ్ గా 9.8% సుమారుగా 10% వెయిట్ వేస్తూ ఉంటుంది. ఇవాళ 2% ఫాల్ అయింది. ఎందుకంటే నెంబర్స్ వీక్ గా ఉంటాయనే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి. బట్ లెట్స్ సీ. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు రికార్డ్ చేసినప్పుడు నెంబర్స్ రిలీజ్ అవుతున్నట్టున్నాయి. నేను ఈ రికార్డింగ్ అయిపోయిన తర్వాత వాటిని అనాలిసిస్ చేసి న్యూస్ టాపిక్ లో అప్డేట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో నాకు తెలియదు రిలయన్స్ నెంబర్స్ ఎలా ఉన్నాయనేది. బట్ న్యూస్ టాపిక్ లో మీకు ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తీసుకొని నేను అనాలిసిస్ చేసి నేను మీకు అప్డేట్ చేస్తాను. కాబట్టి న్యూస్ టాపిక్ ని గమనించండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ నెంబర్స్ ఎలా ఉంటాయనేది. దీని తర్వాత సాటర్డే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ వస్తాయి. ఏదో ఒక 11.1% ఉంటుంది నిఫ్టీలో వెయిటేజ్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రెండింటిని కలిపారనుకోండి 21% వెయిటేజ్ నిఫ్టీకి సంబంధించింది. మీకు 22 మండే మార్నింగ్ ఇంపాక్ట్ అయ్యేలా ఇవాళ వస్తున్న రిలయన్స్ అండ్ రేపు వస్తున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ 22 మండే మార్కెట్ ఓపెనింగ్ నే ఇంపాక్ట్ చేస్తాయి. బ్యాంక్ నిఫ్టీకి అయితే కొంత బిగ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రేపు ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంకే రాదు, కోటాక్ మహీంద్రా బ్యాంక్ కూడా వస్తుంది. ఈ రెండింటిని కలిపితే బ్యాంక్ నిఫ్టీ పరంగా ఒక హెవీ వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ఒక బిగ్ ఇంపాక్ట్ ఈ 2 స్టాక్స్ ఒక రిజల్ట్స్ ఇంపాక్ట్ తో కలుగుతుంది. అండ్ ఇప్పుడు ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఏం చేయాలన్న దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ నేను ట్రేడర్స్ గురించి ఇవాళ కాదు, చాలా టైం బ్యాక్ నుంచి చెప్తున్నాను. బిగినర్స్ మార్కెట్ నుంచి పక్కన ఉండండి. ఈవెంట్ కి బిఫోర్ 1 వీక్, ఈవెంట్ కి 1 వీక్ ఆఫ్టర్. ఎందుకన్నది ఈ పాటికే మనకు కొంత క్లారిటీ వచ్చుండాలి. వోలటైల్ గా ఉంటాయి మార్కెట్స్. అంతకుముందు ఇలా అలా ఉంటుందని బాగా పెరుగుతాయి. ఇంత పెరిగిపోయాం కదా, ఈవెంట్లో అలా జరగకపోతే మళ్ళీ ఎక్కువ ఫాలో వచ్చేస్తుందేమో. ముందుగా కొంచెం పొజిషన్స్ ని లైట్ చేసుకుందామని ఈవెంట్ కి ముందు సెల్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఈవెంట్ రోజు కూడా వాళ్ళు చెప్పేది ఒకలా అర్థం అవుతుంది ఫస్ట్, తర్వాత అనాలిసిస్ లో ఇంకోలా అర్థం అవుతుంది. అలా అర్థమై ఆ రోజే వోల్టైల్ గా మార్కెట్ ఉంటుంది 23rd. తర్వాత కొద్ది రోజుల్లో ఈ 23కు ముందు ఎలాంటి పొజిషన్స్ అయితే బిల్డ్ చేసి పెట్టుకుంటారో, అది బుల్లిష్ కానీ బేరిష్ కానీ వాటి రిలేటెడ్ గా ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. సో కాబట్టి ఈవెంట్ అయిపోయిన కొద్ది రోజులు, మినిమం 3 days మార్కెట్ నుంచి దూరంగా
ఉండడం, ఈ మార్కెట్ వోలటాలిటీని ట్రేడర్స్ పర్టికులర్ గా బిగినర్స్ అవాయిడ్ చేయడం నాకు తెలిసినంత వరకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. లేదు నేను చేస్తాను, ఈ బడ్జెట్ ని నేను వదులుకోను, నేను సెల్లర్ ని ఆర్ బయర్ ని, నాకు వోలటాలిటీ కావాలి అనుకుంటే మాత్రం గుర్తుంచుకోండి, చాలా తక్కువ క్యాపిటల్, మీ మొత్తం ఓవరాల్ ట్రేడింగ్ క్యాపిటల్ లో తక్కువ మనీ, అది పోయినా మీకు సంబంధం ఉండదు, మీ ట్రేడింగ్ రిలేటెడ్ గా అనుకున్న క్యాపిటల్ తోనే ఉండండి, కానీ టోటల్ క్యాపిటల్ ని పట్టుకొని వెళ్ళొద్దు. ఇట్ విల్ ఇంపాక్ట్ ష్యూర్లీ పర్టికులర్ గా బిగినర్స్ ని. నేను చూస్తున్నాను నిన్న మొన్న కామెంట్ సెక్షన్ లో కూడా మేము బాగా డబ్బులు సంపాదించామని చెప్తున్నారు. ఫ్రెండ్స్ సీరియస్లీ నేను చాలా హ్యాపీ మీరు నిజంగా డబ్బులు సంపాదిస్తున్నారంటే. కానీ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, లెట్స్ సే మీరు ఇవాళ 100 మీద 100 వచ్చింది అనుకోండి, రేపు మీరు ఆ 200 ని పెట్టినప్పుడు మార్కెట్ అగైనెస్ట్ గా వెళ్తే మీరు ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రిస్క్ రివార్డ్ ని మెయింటైన్ చేయండి, ప్రాపర్ స్టాప్ లాస్ అండ్ ప్రాపర్ లాజిక్ తో ఫ్యూ డేస్ పాటు, నేను మొత్తం ఇయర్ మొత్తం చెప్పట్లేదు, 26th వరకు మీ క్యాపిటల్ వాష్ అవుట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నించండి. ఇది ట్రేడర్స్. అండ్ కమింగ్ టు ఇన్వెస్టర్స్, ప్రతి రెసిస్టెన్స్ జోన్ దగ్గర మార్కెట్ లో ఇలా కూల్ ఆఫ్ అయి నిజంగా మార్కెట్ లో స్ట్రెంత్ ఉంటే ఈ రెసిస్టెన్స్ కి అబోవ్ వెళ్లి మార్కెట్ క్లోజ్ అవ్వాలి ఫర్ ద ఆన్ గోయింగ్ ట్రెండ్ ని కంటిన్యూ చేయడానికి. బట్ ఈవెంట్ కి ముందు ఇలా మార్కెట్ స్ట్రాంగ్ గా కరెక్ట్ అయింది కాబట్టి ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మనకి మంచిగానే ఫాల్ వచ్చింది. బట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు వచ్చిన ఫస్ట్ డిప్ ని మనం బై చేయడం అనేది లాజికల్ కాదు. ఇన్వెస్ట్మెంట్ గురించే చెప్తున్నాను. మీకు ఇవాళ ఒక 5% 6% చాలా స్టాక్స్ లో కరెక్షన్ కనిపించుంటుంది అండ్ చాలా సెక్టార్స్ లో కరెక్షన్ కనిపించుంటుంది. ఎయిదర్ దగ్గరగా ఉంటున్న సపోర్ట్ దగ్గరైనా రిస్క్ తీసుకొని కొంత పర్సెంట్ ని, మన దగ్గర ఒక 100 రూపీస్ ఉంటే దాంట్లో 10 రూపీస్ ను 20 రూపీస్ ను ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదు మన దగ్గర డబ్బులే లేదనుకోండి, మంత్లీ మనం చేసుకుని వెళ్తున్న SIPs ని అలానే కంటిన్యూ చేయడం, ఆర్ మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొంత క్యాపిటల్ అలా ఉంచున్నా, ఇది కరెక్ట్ స్టేజ్ కాదనేది నా ఒపీనియన్. ఫస్ట్ డిప్ దట్టు ఆల్ టైమ్ హై దగ్గర, దట్టు రీసెంట్లీ అంత పెరిగిన తర్వాత వచ్చిన ఫస్ట్ డిప్ కాబట్టి నేను పర్సనల్ గా 24,200 బ్రేక్ అయి బిలో మార్కెట్ క్లోజ్ అయితే ఈ ఎంటైర్ ట్రెండ్, రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ట్రెండ్ వీక్ అయ్యింది. ఎస్, మార్కెట్ లో వీక్నెస్ ఉంది అని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ లెవెల్ బిలో క్లోజ్ అయిన తర్వాత కూడా పర్సనల్ గా ట్రేడింగ్ పరంగా అయితే నేను ఎటువంటి షార్ట్ సైడ్ నేను స్ట్రాంగ్ వ్యూ తో అయితే నేను తీసుకోను. ఎందుకంటే June 4th 21,700, నిన్న 24,700, 3,000 పాయింట్స్ పెరిగినప్పుడు ఇవాళ ఫాల్ అయింది 270 పాయింట్స్. నాట్ ఈవెన్ 10% రిట్రేస్మెంట్. యూజువల్ గా 30-40% కూడా ఉంటున్న ఎంటైర్ ర్యాలీలో, నేను మొత్తం నిఫ్టీకి చెప్పట్లేదు, ఎంటైర్ ర్యాలీ ఒక 3,000 పాయింట్స్ ర్యాలీ అయింది రీసెంట్ June 4th నుంచి. ఇదిగోండి ఈ పాయింట్ నుంచి నేను ఇంకా లో కూడా తీసుకోలేదు, లో ఇంకా 21,200, అక్కడి నుంచి తీసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. అక్కడి నుంచి 3,000 పాయింట్స్ పెరిగినప్పుడు అందులో 10% అంటే 300, బట్ యూజువల్ గా 30% 40% దగ్గరగా కూడా రిట్రేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. బట్ ఫర్ ద షార్ట్ టర్మ్ కూడా అంత పర్సెంట్ ని మనం తీసుకోలేం కాబట్టి ఇమీడియట్ గా ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి బిలో మార్కెట్ క్లోజ్ అవుతుందో ఆన్ డైలీ బేసిస్ ఫర్దర్ గా మార్కెట్ లో ఫాల్ టువర్డ్స్ 23,750 వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి లెట్స్ సే నా దగ్గర ఒక 100 రూపీస్ ఉంటే ఇమీడియట్ గా నేనైతే ఇంకొనను, వెయిట్ చేస్తాను టువర్డ్స్ 24,200. నిఫ్టీ పరంగానే చెప్తున్నాను, కానీ ఆ పాయింట్ కి నిఫ్టీ వచ్చిందంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా ఫాలో అయింటాయి. ఒక రిఫరెన్స్ కోసం, మార్కెట్ అంటే అన్ని ఉంటాయి కదా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇన్ని ఉంటాయి. మరి మార్కెట్ ఫాల్ అంటే ఏదో ఒకదాన్ని రిఫరెన్స్ గా తీసుకుంటే మిగిలిన కూడా దానికి ప్యారల్ గా ఫాలో అయింటాయి. కాబట్టి విత్ ద నిఫ్టీ రిఫరెన్స్ 24,200 బిలో మార్కెట్ క్లోజ్ అవ్వకుండా ఇక్కడికి వచ్చి కానీ స్టేబుల్ అవుతుందని ఎలా నాకు కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తే, నాకుంటున్న 100 రూపీస్ లో ఇక్కడ ఒక 20 రూపీస్ పెడతాను. లేదు బ్రేక్ అయి క్లోజ్ అవుతుంది అనుకోండి, 20 రూపీస్ నేను పెట్టాక కూడా నెక్స్ట్ 20 రూపీస్ పెట్టేది 23,750. అలా నేను ఇక్కడ పొజిషనల్ గా అనుకుంటున్న జోన్స్ దగ్గర ఇన్ ద వర్స్ట్ కేస్ ఒక 5 లెవెల్స్ వరకు నేను వెళ్ళానంటే అది ఆల్మోస్ట్ 22,000 వరకు నేను వెళ్ళిపోయినట్టు. కాబట్టి 100 అలా డివైడ్ చేసుకొని ఇక్కడ ఉంటున్న ఇంపార్టెంట్ జోన్స్ దగ్గర, బికాస్ వీటికి గత కొద్ది నెలల నుంచి కొంత ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి వీటి దగ్గరకు వచ్చినప్పుడు నా ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా గుడ్ నెంబర్స్ పోస్ట్ చేసా అనుకుంటున్న స్టాక్స్ రిలేటెడ్ గా యావరేజ్ చేసే ప్రయత్నం చేస్తాను. బికాస్ ఐఎమ్ స్ట్రక్చరలీ బులిష్ ఆన్ మార్కెట్స్. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, మన సైకాలజీ ఎలా ఉంటుందంటే, మార్కెట్ పడకుండా పెరుగుతున్నంత వరకు పడాలి, ఎంతసేపు పెరుగుతుంది మార్కెట్, పడాల్సిందే అనుకుంటాం, పడితే కొందాం అనుకుంటాం. కానీ ఇప్పుడు లెట్స్ సే మన స్టాక్స్ అన్ని ఒక 5% 6% పడ్డాయి అనుకోండి, ఇప్పుడే కరెక్షన్ స్టార్ట్ అయింది, ఇంకొక 30-40% పడుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇంకొక 10-20% పడుతున్నా సరే ఎస్ నేను అనుకుంది రైటే, నేను రైట్ అయ్యానని వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ 30-40 ఫాల్ అయినా ఇంత ఫాల్ అయింది ఇంకొక 10 ఫాలో అవుదని అలా చూస్తూనే ఉంటాం. సో నేను చెప్పిందని కాదు, మీరైనా ఏ జోన్స్ దగ్గరకు వస్తే అది ప్రీవియస్ గా మంచి జోన్స్ అనేది ఒక్కసారి చూసుకొని స్ట్రాంగ్ క్వాలిటీ స్టాక్స్ మీరు హోల్డ్ చేస్తున్న వాటిలో, అన్నిటినీ కాదు, మీరు హోల్డ్ చేస్తున్న వాటిలో రీసెంట్ నెంబర్స్ బాగుండి, ఆ సెక్టార్ రిలేటెడ్ గా రివైవల్ కి ఛాన్స్ ఉండి, గుడ్ కంపెనీస్ ఏవైనా ఉంటాయో వాటిని నెక్స్ట్ కమింగ్ డేస్ లో మోస్ట్లీ బడ్జెట్ తో మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు పడడం, రేపు పెరగడం, తర్వాత పడడం, ఇవన్నీ జరిగిన బడ్జెట్ ఇక్కడ నుంచి మార్కెట్ ని 23,000 22,000 కూడా తీసుకువెళ్ళగలదు. అలాగే సడన్ సర్ప్రైజ్ తో అప్ సైడ్ కూడా తీసుకువెళ్ళగలదు. కాబట్టి బడ్జెట్ ఇస్ ద ట్రెండ్ డిసైడింగ్ ఈవెంట్. ఆ లోపే అప్ సైడ్ కి వెళ్తే మనం చేసేది ఏం లేదు యాజ్ ఇన్వెస్టర్స్ గా.
గా. బట్ డౌన్ సైడ్ కి వస్తుంటే మాత్రం లాజికల్ గా ఒక పాయింట్ విత్ రెస్పెక్ట్ టు స్టాక్స్ కానీ విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ లెవెల్ కానీ పెట్టుకుంటూ ఒకేసారి క్యాపిటల్ ని కాకుండా స్లోగా ఒక 5-6 పాయింట్స్ మార్కెట్ లో అనుకొని క్యాపిటల్ ని కూడా అలా డివైడ్ చేసుకొని డబ్బులు ఉంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉంటుంది, ఆల్రెడీ మార్కెట్ లో ఫుల్లీ ఇన్వెస్టెడ్ గా ఉంటే వరి అవ్వాల్సింది ఏం లేదు కదా. ఈక్విటీ మార్కెట్స్ ఇప్పుడు కాదు, అంటే 1-2 నెలల కోసం కాదు, లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అన్నెసరీగా పోర్ట్ఫోలియోస్ ని డైలీ బేసిస్ తో చెక్ చేసుకొని లాస్ ప్రాఫిట్ ని చూసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి డబ్బులు లేకపోతే క్వాలిటీగా ఉన్నాయి, మంచి బిజినెస్ చేస్తున్నాయి, మంచి గ్రోత్ ఉన్నాయి, రీసెంట్ టైమ్స్ లో అంతా బాగుంది అనుకుంటే వాటిని టచ్ చేయాల్సిన నీడ్ లేదనేది నా ఒపీనియన్. ఎల్స్ డబ్బులుంటే ఒకేసారి కూడా కొనద్దు, ఎంత బులిష్ గా ఉన్నా వచ్చిన ఫస్ట్ డిప్ ని బై చేయాల్సిన నీడ్ లేదు. తర్వాత మార్కెట్ కండిషన్ ఏంటి, స్టిల్ ఇంకా ఎఫ్ఐఎస్ కి గుడ్ లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి, బడ్జెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అండ్ సినారియో ఏమవుతుందో మనకు తెలియదు. అది నెగిటివ్ ఈవెంట్ గా టర్న్ అయితే ఇంకా మంచి ఛాన్స్ వస్తుంది, పాజిటివ్ ఈవెంట్ అయితే ఆల్రెడీ మన పొజిషన్స్ ఉంటాయి. సో హరిగా మార్కెట్ లో జంప్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. వెయిట్ అండ్ వాచ్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఆర్ బడ్జెట్ లో ఈ లోపు మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఇంకాస్త బెటర్మెంట్ ఇప్పుడు ఉంటున్న దాంతో పోలిస్తే మనకు ఉంటుందనేది, అన్నెసరీగా ఫస్ట్ డిప్ లోనే జంప్ అవ్వాల్సిన నీడ్ లేదనేది నా ఒపీనియన్. అండ్ గ్లోబల్ గా నెక్స్ట్ యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ పొలిటికల్ గా కొంత హీట్ అయితే నెలకొంటూ ఉంది. యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న అప్డేట్స్ ప్రకారం ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కి ట్రంప్ గారు అయితే కన్ఫర్మ్ అయిపోయారు, తన వైస్ ప్రెసిడెంట్ ఎవరనేది కూడా తను డిసైడ్ అయిపోయారు. బట్ డెమోక్రాట్స్ దగ్గర నుంచి బైడెన్ గారు తన ప్రెసిడెంట్ రేస్ నుంచి తప్పుకుంటారని ఎలా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. దీని రిలేటెడ్ గా ఫైనల్ కంక్లూజన్ మోస్ట్లీ ఈ వీక్ లోనే మనకు వస్తుందనేలా, లేకపోతే ఎర్లీ నెక్స్ట్ వీక్ లో వస్తుందనేలా డేటా కనిపిస్తుంది. బై 19th ఆగస్ట్ డెమోక్రాట్స్ అయితే వాళ్ళ ప్రెసిడెన్షియల్ అభ్యర్థిని ప్రకటించాలి, కానీ అంతవరకు అయితే వెయిట్ చేయరు. మోస్ట్లీ 1 or 2 వీక్స్ లో మనకి దీని రిలేటెడ్ గా ఫుల్ క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ వచ్చే వ్యక్తి ఎవరు, ఆ వచ్చే వ్యక్తితో ప్రెసెంట్ అయితే ట్రంప్ గారే గెలుస్తారని 70% సెంటిమెంట్ మీటర్ అయితే యూఎస్ లో రన్ అవుతుంది. బట్ ఇక్కడ బైడెన్ గారు కాకుండా ఇంకెవరైనా కొత్త వ్యక్తి వస్తుంటే తనకి ఎంత మద్దతు పెరుగుతుంది తగ్గుతుంది అనే దాన్ని బట్టి కూడా నెక్స్ట్ రాబోతున్న యుఎస్ గవర్నమెంట్ పాలసీలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి తన ప్రయారిటీస్ ఏంటనేది దాని మీద కూడా యుఎస్ గవర్నమెంట్ అండ్ అక్కడ ఉంటున్న ఇండస్ట్రీలు అది గ్లోబల్ మార్కెట్స్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి డెమోక్రాట్స్ ఒక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎవరు అన్నది కూడా ఇంపార్టెంట్. అది మోస్ట్లీ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ లో వస్తుంది. ఫ్రెండ్స్, మార్కెట్ లో ఇవాల్టి మూవ్ తర్వాత మార్కెట్ ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? స్ట్రాంగ్ బేరిష్ గా చూడొచ్చా? మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్స్ ని పక్కన పెట్టండి, హెస్ ట్రేడింగ్ ప్రాస్పెక్ట్ చూస్తే నిన్నటి లో దగ్గరే మార్కెట్ ఉంది. సో బిగ్ నెగిటివ్ కాదు, అలానే పాజిటివ్ గా చూసేదానికి లాజిక్ లేదు. రెసిస్టెన్స్ దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయి డౌన్ సైడ్ కి వచ్చింది. నార్మల్ డేస్ లో అయితే ఎలా అనుకునేవాడిని అంటే ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర మీకు నిన్న కూడా చెప్పాను ఇదే లాజిక్. ఇలాంటి జోన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు నేను కొంత ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ జోన్ దగ్గర ఇలా ముందుగా ఉంటున్నట్టు కన్సాలిడేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. తర్వాత వచ్చే మూవ్కి నేను స్ట్రెంత్ ఉంటుందని అనుకుంటానని నిన్నటి వీడియోలో చెప్పాను. ఇది నార్మల్ కేస్ లో, బట్ బడ్జెట్ ఉంది కాబట్టి రెసిస్టెన్స్ సపోర్ట్స్ మ్యాటరే కాదు మార్కెట్ కి. కాబట్టి వితౌట్ బడ్జెట్ అంటే బడ్జెట్ ఈవెంట్ ని జీరోలో పెట్టుకొని చూస్తే మాత్రం ఇలా వన్స్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఇంతలా షార్ప్ గా కరెక్ట్ అయిన తర్వాత ఇక్కడే కొంత కన్సాలిడేట్ అవుతుంది. ఈవెన్ మార్కెట్ లో మైల్డ్ బుల్లిష్నెస్ ఉన్నా, ఈవెన్ మైల్డ్ గా ఉంటున్న బుల్లిష్నెస్ లేదు, బేరిష్ గానే ఉంది మార్కెట్ అనుకుంటే ఫర్దర్ గా ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చి ఇది ఫస్ట్ టెస్ట్ మనకి. ఇక్కడ కూడా బ్రేక్ అవుతుందా? ఇక్కడ కూడా బ్రేక్ అవుతుంటే స్ట్రక్చరలీ మార్కెట్ ని ఇప్పటి వరకు మనం ఏదైతే బులిష్ గా అనుకుంటూ వచ్చామో దానికి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకొని బులిష్ గా ఉంటున్న యాక్టివిటీ నుంచి కొంత మనం పక్కకి రావడం మంచిది. ఆర్ ఇదే జోన్ లో కన్సాలిడేట్ అయి మళ్ళీ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి అప్ సైడ్ కి వచ్చింది అనుకోండి, ఫర్దర్ గా మార్కెట్ లో రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న యాక్టివిటీ రెజ్యూమ్ అవుతుందని మనం అనుకోవచ్చు. బట్ వీటన్నిటికీ మధ్యలో బడ్జెట్ ఉంది, అది మార్కెట్ ని ఎటైనా మూవ్ చేస్తుంది. కాబట్టి ఈ సపోర్టివ్ బ్రేక్ అవ్వచ్చు, రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వచ్చు. కాబట్టి స్ట్రాంగ్లీ సజెస్ట్ బడ్జెట్ ఈవెంట్ ని మాత్రం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే గతంలో నేను చూసిన మల్టిపుల్ బడ్జెట్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ ట్రేడర్ సైకాలజీతో ఎంతలా ప్లే చేస్తుంటుందన్నది, రీసెంట్ బడ్జెట్స్ ఎవరైనా ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి. రీసెంట్ అంటే ఈ సంవత్సరంలో జరిగిన బడ్జెట్ కాదు, దానికి ముందు జరిగిన బడ్జెట్ ఆర్ దానికి ముందు జరిగిన బడ్జెట్. నేను చూస్తున్న బడ్జెట్స్ అన్నిట్లో కూడా ట్రేడర్స్ ఒక ఎమోషన్స్ పీక్ లో ఉంటాయి అండ్ ఆ రోజు డ్రైన్ అయిపోయినట్టు, అంటే ఆ రోజు మనకు మొత్తం నీరసం వచ్చినట్టు ఇంకెప్పుడు కూడా జరగదు. అండ్ చాలా రేర్ గా ఉంటాయి అలాంటి సినారియోస్. కాబట్టి స్ట్రాంగ్లీ సజెస్ట్ అదొక మార్కెట్ హాలిడే లా తీసుకోండి. అదే కాదు ఇంకొన్ని రోజులు 3 days పాటు తీసుకోండి. అప్పుడు ఎక్కడ లెవెల్స్ ఉంటాయనే చూద్దాం, అప్పుడు ఎక్కడ మార్కెట్ పాసిబిలిటీ ఉంటుంది డిపెండింగ్ అపాన్ ఫ్యాక్టర్స్. అప్పుడు ఉంటున్న మనకి మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంకేదైనా ఇతర ఫ్యాక్టర్స్ అన్నింటి కాంబినేషన్ లో పెట్టుకొని నెక్స్ట్ మార్కెట్ వ్యూ ని డిస్కస్ చేసుకుందాం. దానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చెప్పినా ఈవెంట్ దాన్ని లోయెస్ట్ ప్రాబబిలిటీకి తీసుకువెళ్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ మొత్తం సినారియో రిలేటెడ్ గా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అందించానని. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ విఎస్టీ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, వీళ్ళు జూలై 25th వీళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి రిజల్ట్స్ తో పాటు బోనస్ ని కూడా డిక్లేర్ చేస్తారు. అండ్ స్టాక్ రిలేటెడ్ గా ఈ బస్ కి కారణం ఫ్రెండ్స్ జస్ట్ బోనస్ అంటేనే స్టాక్ పెరగాల్సిన నీడ్ లేదు. రీసెంట్ టైమ్స్ లో ఐ థింక్ 6 or 7 quarters నుంచి
అనుకుంటాను. వీళ్ళ వాల్యూమ్స్ పరంగా డిక్లైన్ కనిపిస్తూ రీసెంట్ క్వార్టర్ లో బెటర్మెంట్ కనిపించింది. కాబట్టి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 35% దగ్గరగా స్టాక్ పెరిగింది. కానీ లాస్ట్ 1 ఇయర్ నుంచి చూడండి 30% కంటే తక్కువే ఉంటుంది. అంటే రీసెంట్ క్వార్టర్స్ లో వచ్చిన గ్రోతే వాల్యూమ్స్ పరంగా స్టాక్ ని ఈ మధ్య కాలంలో గత కొద్ది నెలలుగా స్టాక్ ని ఇలా అప్ సైడ్ కి మూవ్ చేసింది. కానీ వెరాజ్ ఈ సేమ్ సెగ్మెంట్ లో టొబాకో బిజినెస్ సెగ్మెంట్ లో కంపేర్డ్ విత్ ఐటీసీ అండ్ విఎస్టీ ఇండస్ట్రీస్ గర్త్ఫ్రై ఫిలిప్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ వాల్యూమ్ గ్రోత్, మార్కెట్ షేర్ గెయిన్ అండ్ వీళ్ళు తీసుకొచ్చిన కొన్ని కొత్త బడ్జెట్ లో ఉంటున్న ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్ ఉన్నాయి. 10 రూపీస్ పర్ స్టిక్ అండ్ 12 రూపీస్ పర్ స్టిక్ దగ్గరగా తీసుకొచ్చి మార్కెట్ షేర్ గెయిన్ అయ్యే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉండడం. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు గర్త్ఫ్రై ఫిలిప్స్ 100%, లాస్ట్ 1 ఇయర్ లో 160% దగ్గరగా పెరిగింది. ఇప్పుడు నేను ఎందుకు వీటి గురించి మాట్లాడుతున్నానంటే ఇంత డీటెయిల్డ్ గా బడ్జెట్ లో టొబాకో స్టాక్స్ ఎప్పుడు ఫోకస్డ్ గా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ బడ్జెట్ లో వీళ్ళ రిలేటెడ్ గా ఎటువంటి ట్యాక్స్ హైక్ లేదనుకోండి, దెన్ అది వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా నెక్స్ట్ బడ్జెట్ వచ్చేంత వరకు ఎటువంటి ఆటంకాలు ట్యాక్స్ రిలేటెడ్ గా క్రియేట్ చేయదు. కాబట్టి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఐటీసీ పెరిగింది కేవలం 3.5%, విఎస్టీ ఇండస్ట్రీస్ పెరిగింది అది కూడా ఇవాళ బోనస్ రిలేటెడ్ గా అప్డేట్ అని. రీసెంట్ టైమ్స్ లో వాల్యూమ్ లో గ్రోత్ ఉండేసరికి విఎస్టీ ఇండస్ట్రీస్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పెరిగింది 40%, వెరాస్ గర్త్ఫ్రై ఫిలిప్స్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. అండ్ లాస్ట్ 1 ఇయర్ అయితే ఏకంగా 160% కి దగ్గరగా పెరిగింది. హయ్యర్ గ్రోత్ అండ్ హయ్యర్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ గర్త్ఫ్రై ఫిలిప్స్ దగ్గర ఉంటే రీసెంట్ టైమ్స్ లో టర్న్ అరౌండ్ అదే కంటిన్యూ అయితే గుడ్ గ్రోత్ ఉండే స్కోప్ విఎస్టీ ఇండస్ట్రీస్ కి కనిపిస్తుంది. కొంత చిన్న కంపెనీస్ కదా ఐటీసీ తో పోలిస్తే, కాబట్టి గుడ్ గ్రోత్ అంటున్నాను. కాబట్టి వీటి రిలేటెడ్ గా గ్రోత్ గురించి మాట్లాడుతున్నాను. వెరాజ్ ఐటీసీకి వచ్చేసరికి వాళ్ళకి ట్యాక్స్ రిలేటెడ్ ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకపోతే చాలు, అదొక కాంపౌండింగ్ స్టోరీ. దాని గురించి అంత డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా మనం చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. స్టేబుల్ బిజినెస్, జస్ట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ ఇబ్బంది లేకపోతే చాలు, దాని కాంపౌండింగ్ నేచర్ తో అది బిహేవ్ చేస్తుంది. ఇది ఇండస్ట్రీ పరంగా ఉంటున్న లేటెస్ట్ అప్డేట్. నాకు ఎప్పుడైనా రిజల్ట్స్ కు ముందు ఎవరైనా కామెంట్స్ చేస్తుంటే పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా కొంచెం భయం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి రేపు. రిజల్ట్స్ కి ముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక సీఈఓ కంపెనీ యొక్క గ్రోత్ గురించి, పాజిటివ్ కాదు స్ట్రాంగ్ గ్రోత్ అని కాదు, డిపాజిట్స్ తో కంపేర్ చేస్తే మేము అడ్వాన్సెస్ ని తక్కువగా గ్రో చేసుకుంటా ఉంటున్నారు. డిపాజిట్స్ వీళ్ళు వడ్డీ పే చేయాలి, అడ్వాన్సెస్ వీళ్ళకి వడ్డీ వస్తుంది. మరి అలాంటప్పుడు డిపాజిట్స్ ఎక్కువ గ్రో చేసుకుంటాం అడ్వాన్సెస్ కంటే అని ఎందుకు వీళ్ళు చెప్తున్నారు? క్రెడిట్ టు డిపాజిట్ రేషియోని బెటర్ చేసుకుంటూ గ్రాన్యులర్ డిపాజిట్స్ ని ఈ మర్జర్ కి ముందు హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మర్జర్ కి ముందు ఎక్కడుందో అక్కడికి తీసుకువెళ్లాలనే ప్రయత్నం ప్రెసెంట్ బ్యాంక్ చేస్తుందనేలా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీఈఓ అయితే అప్డేట్స్ చేస్తున్నారు. ఇది పాజిటివ్ అప్డేట్ కాదు, సర్ప్రైజ్ నెగిటివ్ కూడా కాదు. ఇలా చేస్తున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళని చాలా టైం నుంచి తెలుసు. కానీ కరెక్ట్ గా రిజల్ట్స్ కి ముందే మేము అడ్వాన్సెస్ ని డిపాజిట్స్ కంటే స్లోవర్ గా గ్రో చేస్తాం, వాటి నుంచి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, అడ్వాన్సెస్ ఇంతలా గ్రో అయిపోవాలని అనుకోకండి. గ్రాన్యులర్ డిపాజిట్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ క్వాలిటీ ఆఫ్ డిపాజిట్స్ ని ఇంప్రూవ్ చేసి క్రెడిట్ టు డిపాజిట్ రేషియోని ఇంప్రూవ్ చేసుకుంటూ అంతకు ముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మర్జర్ కి ముందు ఎలా ఉందో అలా తీసుకువెళ్తామని చేస్తున్న స్టేట్మెంట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్వెస్టర్స్ అండర్లైన్ చేసుకోవాలి. బికాస్ కమింగ్ టైమ్స్ లో లోన్స్ రిలేటెడ్ గా అడ్వాన్సెస్ రిలేటెడ్ గా గ్రోత్ లేకపోతే మనం టెన్షన్ పడాల్సిన నీడ్ లేదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మార్కెట్ ని ప్రిపేర్ చేసి పెట్టారు. అండ్ ఈసారి క్వార్టర్లీ నెంబర్స్ లో కూడా ఏదైనా దీని రిలేటెడ్ గా అంత గ్రోత్ లేకపోయినా వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నట్లు షేర్ హోల్డర్స్ ని అండ్ మార్కెట్ ని ప్రిపేర్ చేస్తున్నట్లు త్రూ ఈ అప్డేట్ మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆర్బీఐ గవర్నర్ గారు కొన్ని అప్డేట్స్ అయితే చేశారు. అందులో ఒకటి న్యాచురల్ ఇంట్రెస్ట్ రేట్. ఇది ఎలా అర్థమయ్యేలా చెప్పాలంటే సింపుల్ గా మీరు బ్యాంక్ వెళ్ళి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకోండి, బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నారు, అక్కడ మీకు ఎఫ్డీ లో లెట్స్ సే 7% వడ్డీ వచ్చింది అనుకోండి. ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో మీరు 100 రూపీస్ పెట్టుంటే అది 107 అయి ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఇలాంటి క్యాల్కులేషన్స్ ఛానల్లో చెప్పినప్పుడు కూడా చాలా మంది కింద మరి ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత డబ్బులు అంత పెరిగిన ఇన్ఫ్లేషన్ ఎందుకు చెప్పట్లేదు మీరు అంటారు కదా. దానికి కూడా మనం వేసిన డబ్బులు త్రూ ఇన్వెస్ట్మెంట్ ద్వారా 100 నుంచి 107 కి వెళ్తే అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుంటుంది కదా. సో 7% మన రిటర్న్స్ అనుకుంటూ 5% ఇన్ఫ్లేషన్ అయితే నెట్ టు నెట్ మనకు ఉండాల్సిన రిటర్న్ ఎంత 2%. అదే న్యాచురల్ ఇంట్రెస్ట్ రేట్ అంటారు. ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న న్యాచురల్ ఇంట్రెస్ట్ రేట్ రేంజ్ 1.4 to 1.9%. కానీ ప్రెసెంట్ రెపో రేట్ అంతా 6.5%. యావరేజ్ ఇన్ఫ్లేషన్ రేట్ అంతా FY25 రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు చెప్పింది 4.5%. అంటే 2% దగ్గర న్యాచురల్ ఇంట్రెస్ట్ రేట్ ఉండాలి. కానీ ఆర్బీఐ వాళ్ళు చెప్పిన రేంజ్ అంతా 1.4 to 1.9. అంటే ఆర్బీఐ ఉండాల్సిన దానికంటే ఎక్కువ వడ్డీ రేట్లని మెయింటైన్ చేస్తుందనేలా ఈ న్యాచురల్ ఇంట్రెస్ట్ రేట్ త్రూ ఆర్బీఐ మనకు అర్థమవుతుంది. ఎందుకు మెయింటైన్ చేస్తుంది? ఇన్ఫ్లేషన్ ఇంకా కూల్ ఆఫ్ అవ్వలేదని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి. కానీ రేట్ కట్ కి పాసిబిలిటీ ఉంది ఇఫ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయితే అని. మనకి న్యాచురల్ ఇంట్రెస్ట్ రేట్ అనుకున్న రేంజ్ 2% కంటే బిలో వస్తున్న నెంబర్ ప్రకారం 1.4 to 1.9 అంటుంది. దాని ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో
పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఆర్బీఐ గవర్నర్ గారు చెప్తున్నది, హౌస్ హోల్డ్స్ లో అంటే మన ఇళ్లలో ఇప్పటివరకు సేవింగ్స్ ఎక్కడ ఉండేవి, బ్యాంక్స్ లో ఉండేవి, సేవింగ్స్ అకౌంట్ లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కానీ ఉండేవి. కానీ అది క్రమేణా గ్రాడ్యువల్ గా తగ్గిపోతుందని, ఎక్కువగా డబ్బులు మ్యూచువల్ ఫండ్స్ లోకి స్టాక్ మార్కెట్ లోకి వెళ్తున్నాయని, కాబట్టి బ్యాంక్స్ అన్ని కలిసి ఏదో రకంగా మళ్ళీ డిపాజిట్స్ ని పెంచుకునే ప్రయత్నంగా ఇన్నోవేటివ్ గా ఏదో ఒకటి చేయాలని బ్యాంక్స్ కి ఆర్బీఐ గవర్నర్ గారు అయితే సూచిస్తున్నారు. స్టిల్ ఇంకా బ్యాంక్స్ మెజారిటీ ఆఫ్ ఫండ్స్ ని హోల్డ్ చేస్తున్నాయి, బట్ ఆ ట్రెండ్ డౌన్ ట్రెండ్ లో ఉందని, దీని రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా బ్యాంక్స్ రిలేటెడ్ గా చర్చలు జరుపుతున్నారనేలా కూడా మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో నడుస్తున్న ఈ కాలంలో సైబర్ అటాక్స్ కామన్ అయిపోతున్నాయి, కాబట్టి ఐటీ సిస్టమ్స్ ని స్ట్రాంగ్ చేసుకోమని కూడా బ్యాంక్స్ కి ఆర్బీఐ వాళ్ళు సూచిస్తున్నారు. యాక్చువల్లీ ఇది చాలా టైం బ్యాక్ నుంచి ఉంటున్న మ్యాక్రో ఎకనామిక్ డిస్కషన్. స్టాక్ మార్కెట్ లోకి రీటైలర్స్ ఎక్కువగా డబ్బులు పెడుతూ అండ్ అవగాహన కూడా పెరుగుతూ వెళ్తే బ్యాంక్స్ రిలేటెడ్ గా ఉంటున్న డిపాజిట్స్ తగ్గుతాయి కదా. ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఎవరు ఐడియల్ గా పెట్టుకోవాలి అనుకోరు కదా. బట్ ఎప్పుడైనా ఒక మంచి కరెక్షన్ వచ్చింది అనుకోండి మార్కెట్ లో, మళ్ళీ డబ్బులు అన్ని ఫిక్స్డ్ డిపాజిట్ లోకి వెళ్తూ ఉంటాయి. యూజువల్ గా ఇది జరుగుతూ ఉంటుంది. బట్ ఈసారి కొంత అవేర్నెస్ రీటైలర్స్ లో పెరిగింది కాబట్టి ఈవెన్ పాస్ట్ లో ఉంటున్న మేజర్ ఫాల్స్ లో కూడా మార్కెట్ లోకి రీటైలర్స్ మనీ వచ్చిందే కానీ ఎక్కువ ఎగ్జిట్ అయితే అవ్వలేదు. బట్ మీ ఒపీనియన్ కూడా ఒకసారి వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇన్ కమింగ్ టైమ్స్ రీటైలర్స్ మోర్ అండ్ మోర్ అవేర్నెస్ కి వెళ్ళి ఎక్కువ డబ్బుల్ని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ సైడ్ స్టాక్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ పెడుతూ వెళ్తే ఇది బ్యాంక్స్ కి సంబంధించిన లో కాస్ట్ డిపాజిట్స్ అయినా సేవింగ్స్ అకౌంట్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ని ఇంపాక్ట్ చేస్తే అది ఓవరాల్ బ్యాంకింగ్ బిజినెస్ పరంగా కూడా ఇంపాక్ట్ చూపిస్తుందని, విత్ స్టాక్ మార్కెట్ మోర్ రీటైలర్ పార్టిసిపేషన్ బ్యాంక్స్ నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతాయని, ఈ రిలేషన్ ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇంపాక్ట్ అయితే ఉందని ఆర్బీఐ గవర్నర్ గారు చెప్తున్నారు. దీని మీద చర్యలు తీసుకోండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని బ్యాంక్స్ కి అడ్వైస్ చేస్తున్నారు. అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే చేశారు. వీరు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వీళ్ళతో ఎంఓయూ ని కుదుర్చుకొని ఎల్సీఏ వెహికల్స్ రిలేటెడ్ గా డెవలప్మెంట్ ని కంప్లీట్ చేశారని, ఎల్సీఏ ఏఎఫ్ MK2 వెహికల్స్ రిలేటెడ్ గా డెవలప్మెంట్ ని కంప్లీట్ చేశారని ఫర్ ద వాల్యూ ఆఫ్ 2970 crore వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అయితే చేశారు. ఇది నెగిటివ్ అప్డేట్ అయితే కాదు, ఇది పాజిటివ్ అప్డేటే. బట్ చెప్పాను కదా, బడ్జెట్ కి ముందు డిఫెన్స్ స్పేస్ చాలా టైం బ్యాక్ నుంచి పెరుగుతుండేసరికి కొంత ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లో ఉంది. నెక్స్ట్ సోనా BLW గురించి మాట్లాడుకోవాలి. సోనా కామ్స్టార్ గురించి వీళ్ళు జూలై 24th వీళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి QIP ద్వారా డబ్బులు రేస్ చేసేందుకు, ఫండ్స్ ని రేస్ చేసేందుకు డెసిషన్ తీసుకుంటారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఎలికాన్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ డీమ్యాట్ అకౌంట్స్ లో 50% దగ్గరగా ఫాల్ అనేలా కనిపిస్తుంది. కానీ గమనించాల్సింది, వీళ్ళు చాలా టైం బ్యాక్ ఆల్మోస్ట్ జూలై 4th వీళ్ళు స్టాక్ స్ప్లిట్ చేయబోతున్నారని, ఒక స్టాక్ 2 స్టాక్స్ గా మల్టిప్లై అవబోతుందని, నెంబర్ ఆఫ్ స్టాక్స్ 2 తో మల్టిప్లై అవుతాయనేలా అప్డేట్ చేశారు. కాబట్టి స్టాక్ ప్రైస్ కూడా 2 తో డివైడ్ అవుతుంది. కాబట్టి హాఫ్ అయింది. మేబీ మీ డీమ్యాట్ అకౌంట్ లో ప్రెసెంట్ స్టాక్స్ కనిపించకపోవచ్చు, కమింగ్ డేస్ లో స్టాక్స్ వచ్చి అప్డేట్ అవుతాయి. టెన్షన్ పడాల్సిన నీడ్ లేదు. నెక్స్ట్ థర్మాక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక కొత్త సబ్సిడరీని విత్ పెయిడ్ అప్ క్యాపిటల్ 8.1 crores తో స్టార్ట్ చేస్తున్నారు. TVPIPL అని, థర్మాక్స్ వెర్బో పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. దీంతో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ లో కూడా ఎంటర్ అవుతున్నట్టు థర్మాక్స్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అయితే చేశారు. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 2020లో కిడోపియా పేపర్ బోట్ కి సంబంధించిన కంపెనీ రిలేటెడ్ గా 51% వాటాని 80 crores పెట్టి కొన్నారు కదా. ఇది మోస్ట్లీ IPO వచ్చినప్పుడు కూడా మనందరికి ఐడియా ఉంది. కిడోపియాలో కూడా వీళ్ళు 51% వాటాని హోల్డ్ చేస్తున్నారని. చిన్న పిల్లలకి ఇంటరాక్టివ్ గా కంటెంట్ ని అందించే ప్లాట్ఫామ్ కిడోపియా. అందులో రిమైనింగ్ వాటా 48.42% దగ్గరగా వాటా ఫౌండర్స్ దగ్గర ఉంది. అది ఇప్పుడు 300 crores పెట్టి కొనేశారని చెప్తున్నారు. సో 2020లో 51% వాటాని 80 crores కే కొన్న వాళ్ళు 2024లో 48.42% వాటాని 300 crores కి కొన్నారంటే ఆబ్వియస్లీ బిజినెస్ గ్రో అయింటనే కదా ఇంత వాల్యుయేషన్ పెడతారు. ఎస్, ఈ కిడోపియా దగ్గర 2.5 lakh దగ్గరగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 220 crore దగ్గరగా రెవెన్యూ ఉంది. అండ్ 55 crore దగ్గరగా ఆపరేటింగ్ ప్రాఫిట్ ఫర్ FY23 వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ గుడ్ అప్డేటే. ఇన్ఫాక్ట్ ఇది జరుగుతుందని కూడా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ RVNL రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ అప్డేట్, RVNL వాళ్ళు UCL వాళ్ళతో, ఇజ్రాయెల్ కి సంబంధించిన కంపెనీతో, UCL అంటే యునైటెడ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీ, వీళ్ళతో టైఅప్ అయి ఇజ్రాయెల్ లో రైల్వేస్, టనల్స్, రోడ్స్, హైవేస్ అండ్ ఎక్స్ప్రెస్ హైవేస్, బ్రిడ్జెస్, బిల్డింగ్ వర్క్స్, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, ఇరిగేషన్ ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వివిధ వాటి రిలేటెడ్ గా కలిసి వర్క్ చేయడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారనేలా RVNL వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. RVNL వాళ్ళకు ఒక సబ్సిడరీ ఉంది, కృష్ణపట్నం రైల్వే కంపెనీ లిమిటెడ్, KRCL అని. ఈ కంపెనీకి, KRCL కి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కి ఒక ఇష్యూ అయితే జరిగింది. అండ్ ఆ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళు ఆర్బిట్రేషనల్ ట్రిబ్యునల్ కి అయితే KRCL వాళ్ళు, కృష్ణపట్నం రైల్వే కంపెనీ లిమిటెడ్ వాళ్ళు, సబ్సిడరీ ఆఫ్ RVNL వాళ్ళు వెళ్ళడం జరిగింది. అండ్ ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్న అప్డేట్ ప్రకారం 584 crore
క్రోర్ విలువ చేసే ఈ ఆర్బిట్రేషన్ అవార్డ్ ఆర్వీఎన్ఎల్ కి సంబంధించిన సబ్సిడరీకి ఫేవర్ గా వచ్చిందనే అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది కంప్లీట్ గా ఆర్వీఎన్ఎల్ కి సంబంధించిన హోలీ ఓన్డ్ సబ్సిడరీ కాదు, సబ్సిడరీ. అందులో వాటా ఆల్మోస్ట్ 49.76% దగ్గరగా ఉంటుంది. అదొక జాయింట్ వెంచర్. అందులో ఆర్వీఎన్ఎల్ వాటా నియర్లీ 50% కి కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఎనీవే వాళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీకే 584 క్రోర్ విలువ చేసే ఆర్డర్ రిలేటెడ్ గా అవార్డు వచ్చింది. అండ్ అది కమింగ్ టైమ్స్ లో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అందుతుంది. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ రిలేటెడ్ గా బజ్ అయితే నెలకొంది. అండ్ ఇదేనే కాదు, మోస్ట్ ఆఫ్ ద రైల్వే స్టాక్స్ ఇవాళ పాజిటివ్ గా గ్రీన్ గానే ఎండ్ అయ్యాయి డ్యూ టు బడ్జెట్ ఎఫెక్ట్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి వెళ్ళిన ఆర్డర్ ఏం కాదు, జాయింట్ వెంచర్. అందులోనూ 49.7% దగ్గరగా మాత్రమే వాటా ఉంది. కాబట్టి ఇంత దానికి ఇంతలా రియాక్ట్ అవ్వాల్సిన నీడ్ లేదు. బట్ డ్యూ టు బడ్జెట్ అండ్ ఆ రైల్వేస్ రిలేటెడ్ గా ఎలాంటి అప్డేట్స్ ఉంటాయనే ఊహాగానాలు కూడా రైల్వే స్టాక్స్ ని ఇవాళ గ్రీన్ లో ఉంచుండొచ్చు. నెక్స్ట్ యుఎస్ఎఫ్డే వాళ్ళు దివీస్ కి సంబంధించిన విశాఖపట్నం మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా ఇన్స్పెక్షన్ ని కంప్లీట్ చేసుకొని ఓన్లీ విత్ 1 అబ్జర్వేషన్ ఇన్స్పెక్షన్ ని క్లోజ్ చేశారనేలా, లైక్ 5-6 అబ్జర్వేషన్స్ అనో లేకపోతే అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అనో ఇలాంటివి ఏం బిగ్ థింగ్స్ కాకుండా విత్ స్మాల్ అప్డేట్ 1 అబ్జర్వేషన్ తో క్లోజ్ చేశారనేలా ఎక్స్చేంజెస్ కి దివీస్ ల్యాబ్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో కొన్ని నెగిటివ్ అప్డేట్స్ వస్తున్నా ఇవాళ కొంత ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. డయాబెటీస్ రిలేటెడ్ గా సీతాగ్లిప్టిన్ అండ్ మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ఈ రెండింటిని కాంబినేషన్ తో యూస్ చేసే సస్టైన్ రిలీజ్డ్ ఆర్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి యుఎస్ఎఫ్డిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చిందని అయితే చెప్తున్నారు. యూజువల్ గా డయాబెటీస్ అనేది చాలా పెద్ద మార్కెట్ అండ్ అందులో చాలా మంది ప్లేయర్స్ ఉంటారు. కానీ ఎక్స్టెండ్ రిలీజ్ టాబ్లెట్స్ దట్టు ఈ కాంబినేషన్ లో ఉంటున్న వాటి రిలేటెడ్ గా ఫ్యూ ప్లేయర్స్ ఉంటారు. అందులో వీళ్ళకి ఈ అప్రూవల్ వస్తూ ఉండడం వీళ్ళు ఇది ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. అండ్ వీళ్ళ లెక్కల ప్రకారం ఆ మార్కెట్ $9.5 బిలియన్ దగ్గరగా 2024 లో ఉంటున్న డేటా ప్రకారం యాన్యువల్ మార్కెట్ ఉందనేలా వీళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. చాలా పెద్ద మార్కెట్ $9.5 బిలియన్ అంటే. బట్ అందులో ఎవరెవరు ఉన్నారు అండ్ వీళ్ళకి తర్వాత ఉంటున్న ప్లేయర్స్ ఎవరెవరు ఈ అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నది వీళ్ళ ఆపర్చునిటీ ఎంత ఉందన్న దాన్ని డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ కేపీఐ గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 100 మెగావాట్ హైబ్రిడ్ ఆర్డర్ ఏతర్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని అండ్ ఇది ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కంప్లీట్ చేస్తారనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. యాక్చువల్లీ పాజిటివ్ అప్డేట్. బట్ ఓవరాల్ ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లో మార్కెట్ ఉంది కాబట్టి స్టాక్ డౌన్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ ఆన్వర్డ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ ఆన్ ఇయర్ తో మీరు కంపేర్ చేస్తే రెవెన్యూలో డ్రాప్ ఉంటుంది, మార్జిన్స్ లో డ్రాప్ ఉంటుంది అండ్ ప్రాఫిటబిలిటీలో కూడా 35% దగ్గరగా డౌన్ సైడ్ మార్క్ అయితే మనకి కనిపిస్తుంది. ఓవరాల్ ఆన్వర్డ్ టెక్నాలజీస్ ఒక నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉన్నాయి. సిమిలర్ గా ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ బజ్ లో వినిపించిన కాబ్రా ఎక్స్ట్రూషన్ టెక్నిక్ లిమిటెడ్ రిలేటెడ్ గా కూడా సేల్స్ లో డ్రాప్, ఆపరేటింగ్ సైడ్ మార్జిన్స్ లోను ప్రెషర్ కనిపిస్తుంది అండ్ ప్రాఫిటబిలిటీ సైడ్ కూడా సిగ్నిఫికెంట్ డిక్లైన్ నెంబర్స్ లో అయితే క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి ఆఫ్టర్ నెంబర్ స్టాక్ నియర్లీ 12% దగ్గరగా డౌన్ అయింది. వైర్లెస్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ బిజినెస్ లో ఉండే అవాంటెల్ వాళ్ళు కూడా నెంబర్స్ ని వీక్ గానే రిపోర్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూలో 25% డ్రాప్ కనిపించింది. మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నా బిజినెస్ పరంగా స్ట్రాంగ్ డ్రాప్ విత్ రెస్పెక్ట్ టు రెవెన్యూస్ ఉండడం, ప్రాఫిటబిలిటీ కూడా 8% దగ్గరగా డ్రాప్ అయింది. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా వాళ్ళు మాత్రం బెటర్ నెంబర్స్ నే పోస్ట్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ గుడ్ రెవెన్యూ గ్రోత్, మార్జిన్స్ లో మంచి స్టెబిలిటీ ఉంది. రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ లో వచ్చిన మార్జిన్స్ లానే సిమిలర్ మార్జిన్స్ ని మెయింటైన్ చేశారు. అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో కంపారిజన్ లేదు, లాస్ లాస్ట్ టైం, ఈసారి ప్రాఫిట్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో చూస్తే మనకి ప్రాఫిటబిలిటీలో 50% డ్రాప్ కనిపిస్తున్నా విత్ ఈ మార్జిన్ స్టెబిలిటీ ఈ సెగ్మెంట్ లో వీళ్ళకి ఎలాగో గుడ్ ఆర్డర్ గ్రోత్ ఎలాగో కనిపిస్తుంది. కాబట్టి రెవెన్యూస్ ఎలాగైనా మేకప్ అవుతాయి. బట్ మార్జిన్స్ రిలేటెడ్ గా ఉంటున్న స్టెబిలిటీ, మార్కెట్ రిలేటెడ్ గా ఈవెన్ ఇంత సెల్లింగ్ ప్రెషర్ లో కూడా ఈ మార్జిన్ స్టెబిలిటీ ఐ థింక్ ఒక బేస్ ఫ్యాక్టర్ లా కంపెనీకి యాడ్ అయి ఉండాలి. ఓవరాల్ నెంబర్స్ టూ మచ్ ఎక్స్ట్రాడినరీ గా పాజిటివ్ గా లేవు, న్యూట్రల్ గా కూడా లేవు, లిటిల్ నెగిటివ్. బట్ ఈ మార్జిన్ స్టెబిలిటీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఇన్వెస్టర్స్ అండర్లైన్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ జూబిలెంట్ ఫార్మోవా నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గ్రోత్ విత్ రెస్పెక్ట్ టు రెవెన్యూ, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ కనిపిస్తూ ఉంది. ఇక్కడ అదర్ ఇన్కమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రాఫిటబిలిటీ కొంత ఎలివేట్ అయి ఉంటుంది. దాన్ని పక్కకు పెట్టి చూసినా ఓవరాల్ నెంబర్స్ వెలివి బాగున్నాయి. అండ్ అతుల్ లిమిటెడ్ వాళ్ళు కూడా మంచి నెంబర్స్ నే పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ ఇది యాక్చువల్లీ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసే బిజినెస్. అలా చూస్తున్నా గుడ్ రెవెన్యూ గ్రోత్, మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్, ప్రాఫిటబిలిటీ కూడా డబుల్ డిజిట్స్ కి దగ్గరగా గ్రో అయింది. నెక్స్ట్ బీపీసీఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఎక్స్పెక్టెడ్ కంటే మైల్డ్ బిలో వీళ్ళ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. రెవెన్యూస్ లో మైల్డ్ డ్రాప్ ఆన్ క్వార్టర్ బేసిస్, మార్జిన్స్ లోనూ డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఈసారి తగ్గుతుందని అనుకున్నారు. లాస్ట్ టైం అండ్ లాస్ట్ బిఫోర్ టైం ఉన్నంత అనుకోలేదు. 3,300 crores దగ్గరగా ప్రాఫిట్ వస్తుంది. అరౌండ్ 3,000 crore ఉంటుంది ప్రాఫిట్ అనుకుంటే నియర్లీ 2,800 crore దగ్గరగా బీపీసీఎల్ వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్స్ ని రిపోర్ట్ చేశారు. ఎక్స్పెక్టెడ్ కంటే
మైల్డ్ బిలో, బట్ డిజాస్టర్ అయితే కాదు. ఎగ్జాక్ట్లీ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ తో కంపేర్ చేయలేము, బికాస్ దీని రిలేటెడ్ గా క్రూడ్ ఆయిల్ ప్రైజులు మనం లింక్ చేసి చూసుకోవాలి, ఆ పాయింట్స్ ఎలా ఉన్నాయనేది. సో ఎక్స్పెక్టెడ్ కి లిటిల్ బిలో బీపీసీఎల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. హైయెస్ట్ ఎవర్ లాస్ ని వీళ్ళు రిపోర్ట్ చేశారు, బట్ దీనికి మించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆర్బీఐ రిలేటెడ్ గా వీళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బిజినెస్ బాగా డ్రాప్ అయింది. వీళ్ళ పేమెంట్ బ్యాంక్ రిలేటెడ్ గా హైయెస్ట్ ఎవర్ బిజినెస్ అంతా కూడా వీళ్ళు కోల్పోయారు, కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళు హైయెస్ట్ ఎవర్ లాస్ ని రిపోర్ట్ చేస్తారు. అండ్ వీళ్ళ ఇతర డేటా పాయింట్స్ మీకు స్క్రీన్ పైన ఉంటాయి, బట్ అవి రిలెవెంట్ కాదు, ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ఇంపాక్ట్ కాదు తెలియాల్సింది నెక్స్ట్ ఏం జరుగుతుందని. ఇది వీళ్ళ మేనేజ్మెంట్ కాన్ కాల్ లో క్లియర్ గా చెప్పింది. ఇక్కడ నుంచి ఫ్రమ్ హియర్ రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేసుకుంటారని, 8,100 crore దగ్గరగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ ఉందని, అప్కమింగ్ టైమ్స్ లో సబ్స్క్రైబర్స్ ని యూపీఐ సెగ్మెంట్ రిలేటెడ్ గాను అండ్ మర్చెంట్ పేమెంట్ సిస్టమ్స్ రిలేటెడ్ గా కూడా మార్కెట్ షేర్ ని అండ్ బిజినెస్ ని గెయిన్ అవుతూ గుడ్ గ్రోత్ పేటిఎం లో తీసుకొస్తారనేలా మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్ ని ఇన్వెస్టర్స్ కి అయితే బిల్డ్ చేసింది. బట్ అది కమింగ్ క్వార్టర్స్ లో జరుగుతుందో లేదో చూడాలి. ఆఫ్టర్ ఈ పాజిటివ్ కామెంట్స్ ఫ్రమ్ మేనేజ్మెంట్, స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. నెక్స్ట్ టాటా వాళ్ళకి సంబంధించిన స్మాల్ క్యాప్ కంపెనీ. ఇది ఆల్మోస్ట్ 150 years ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, బట్ నెంబర్స్ ఈసారి కొంత వీక్ గానే డెలివర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ రెవెన్యూస్ ఫ్లాట్ గా ఉన్నాయి, మార్జిన్స్ డ్రాప్ అయ్యాయి, తద్వారా వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ కూడా 24% దగ్గరగా డిక్లైన్ అవుతున్నాయి. నెక్స్ట్ విప్రో నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. వీళ్ళ ప్రెసెంట్ నెంబర్స్ లో పెద్దగా నెగిటివ్ గా మాట్లాడుకోవడానికి ఫ్యాక్టర్స్ మనకి కనిపించకపోతున్నా, ఆఫ్టర్ నెంబర్స్ వీళ్ళు ఇచ్చిన గైడెన్స్ యాక్చువల్ గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో 2% దగ్గరగా వీళ్ళు గ్రోత్ ఉంటుందని చెప్తారని, బట్ వీళ్ళు -1% నుంచి +1% అని వీక్ గైడెన్స్ విత్ రెస్పెక్ట్ టు దేర్ రెవెన్యూ గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ టర్మ్స్ చెప్తూ ఉండడం, ఓవరాల్ నెంబర్స్ ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్న నెంబర్స్ కంటే కూడా వీళ్ళు ఇచ్చిన గైడెన్స్ పరంగా నెగిటివిటీ స్టాక్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఓవరాల్ నెంబర్స్ విప్రో ప్లస్ గైడెన్స్ కలిపి చూస్తున్నప్పుడు విప్రో రిలేటెడ్ గా అది స్ట్రెంగ్త్ అయితే యాడ్ చేయట్లేదు, వీక్నెస్ ని ఇండికేట్ చేస్తూ ఉంది. ఇక వీళ్ళ నెంబర్స్ ఓవరాల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటే రెవెన్యూ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో డిక్లైన్ అయింది. వీళ్ళ డీల్ బుకింగ్స్ $3.28 billion దగ్గరగా రిపోర్ట్ చేస్తున్నారు. అది కూడా ఆన్ క్వార్టర్ కంపారిజన్ 3.1% డిక్లైన్ అయింది, అండ్ ఇయర్ ఆన్ ఇయర్ 3.6%, అండ్ అట్రిషన్ 14.1% దగ్గరగా ఉందంటున్నారు ఫర్ లాస్ట్ 12 months ట్రైలింగ్ బేసిస్. అండ్ అవుట్లుక్ నైతే ఐటీ సర్వీసెస్ రిలేటెడ్ గా ప్రెసెంట్ ఉంటుంది దగ్గర నుంచి ఇంప్రూవ్మెంట్ ని చెప్తున్నారు, కానీ గైడెన్స్ ని మాత్రం సీక్వెన్షియల్ గా అంటే నెక్స్ట్ క్వార్టర్ గైడెన్స్ ని మాత్రం -1% నుంచి +1% కి ఇస్తూ ఉండడమే బిగ్ డిసప్పాయింట్మెంట్ గా ఎంటైర్ నెంబర్స్ లో కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ బాగున్నాయి, వీళ్ళ ఏయుఎం గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంది, అండ్ వీళ్ళ ఇతర మెట్రిక్స్ వీళ్ళ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ పరంగా యూనిక్ ఇన్వెస్టర్ బేస్ కానీ, అసెట్ అండర్ మేనేజ్మెంట్ కానీ, ఇన్వెస్టర్ ఫోలియో బేస్ కానీ, సిస్టమాటిక్ ఇన్ఫ్లోస్ కానీ, ఎస్ఐపిస్ కానీ, ఇవన్నీ కూడా స్టడీగా గ్రో అవుతున్నట్లు వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. యాజ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ రీటైల్స్ రిలేటెడ్ గా అండ్ అప్కమింగ్ టైమ్స్ లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఎలాంటి ఆపర్చునిటీ ఉందనేది కూడా వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో రిపోర్ట్ చేస్తున్నారు. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా టైం వరకు ఆల్మోస్ట్ 6 o'clock వరకు కూడా వెయిట్ చేశాను రిలయన్స్ నెంబర్స్ కంప్లీట్ నెంబర్స్ వస్తాయని. సో నాకు చూస్తున్నంత వరకు అయితే జియో నెంబర్స్ ఒక్కటే అప్డేట్ అయ్యాయి. జియో నెంబర్స్ మాత్రం స్టడీగా బెటర్ గానే ఉన్నాయి, బట్ ఇతర నెంబర్స్ కూడా రావాలి మనకి. రీటైల్ సెగ్మెంట్ రిలేటెడ్ గా O2C బిజినెస్, ఆయిల్ టు కెమికల్ బిజినెస్ పరంగా రిలయన్స్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇండికేట్ చేస్తుంది, కాబట్టి యాజ్ ఆఫ్ నౌ జియో నెంబర్స్ బాగున్నాయి, బట్ ఇతర నెంబర్స్ ఎలా ఉంటున్నాయనేది కంప్లీట్ క్లారిటీ వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ కామెంట్ లోను ఆర్ మన టెలిగ్రామ్ లో కూడా నెంబర్స్ పరంగా నా వ్యూ అయితే షేర్ చేస్తాను. ఫర్ మండే మార్కెట్ ఓపెనింగ్ మీరు కామెంట్ ని కానీ ఆర్ టెలిగ్రామ్ లో ఉంటున్న వాళ్ళ డేటాని కానీ గమనించవచ్చు. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఉంటున్న సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది బ్రేక్ అయితే 24,400 అండ్ 24,330 ఇంపార్టెంట్ సపోర్ట్స్ గా కనిపిస్తున్నాయి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇది కూడా అంతే. ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ తీసుకున్న సపోర్ట్ అక్కడే వచ్చింది. అది బ్రేక్ అయితే 51,880, అది బ్రేక్ అయితే 51,250 ఇంపార్టెంట్ సపోర్ట్స్ గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంటే. దాంతో పాటు 51,800 ని కూడా గమనించండి, బికాస్ 800 బ్రేక్ అయితే నెక్స్ట్ 51,250 వరకు కూడా మేజర్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఏం లేవు. సో ఇది బ్రేక్ అవ్వకుండా ఉండడం కూడా పర్సనల్ గా నేనైతే బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాను ఇంపార్టెంట్ గా. ఇక్కడ నుంచి టాప్ సైడ్ 52,560 అండ్ అబౌవ్ 53,40. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్, రీసెంట్ టైమ్స్ లో చెప్తూనే ఉన్నాను, బడ్జెట్ ఉంది, రేంజ్ అనేది మైండ్ లో కూడా పెట్టుకోవద్దు. అది డౌన్ సైడ్ అయినా అప్ సైడ్ అయినా ఏదో ఒక సైడ్ డైరెక్షనల్ గా మార్కెట్ అట్లీస్ట్ ఇంట్రాడేస్ లో అయినా స్ట్రాంగ్ గా మూవ్ అవుతుంది. అది హ్యాండిల్ చేయడం కష్టం, కాబట్టి నేను పర్సనల్ గా ఎటువంటి రేంజ్ బౌండ్ మూవ్మెంట్ ని కమింగ్ డేస్ లో మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కాబట్టి మీతో కూడా మాట్లాడట్లేదు ఆ రేంజెస్ ని. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.